బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చినప్పుడు చాలా హాస్పిటల్సే ఉన్నాయి. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్లు, ఎక్స్రేలు ఇలాంటివి తీస్తారు. ఈ ఎంఆర్ఐ స్కాన్లు, ఎక్స్రేలు కాకుండా ఇంకేమైనా అడ్వాన్స్ టెక్నాలజీ ఉందంటారా సార్? సో జనరల్గా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడున్న స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కవర్ చేసి అన్నీ చూడాలి. ఎక్స్రే చూడాలి డెఫినెట్లీ. అట్ ద సేమ్ టైం స్కాన్ అవసరం ఉంటే స్కాన్ కూడా చూడాలి. అంటే వాళ్ళు చెప్పిన సిమ్టమ్ బట్టి, ఒకవేళ నొప్పి ఇక్కడ ఉంది అంటే అక్కడ నుంచి చేతికి వస్తుందా, నడుము నుంచి కాళ్ళలోకి వెళ్తున్నదా అంటే డెఫినెట్లీ స్కాన్ చూస్తే అక్కడ ఏమైనా సాఫ్ట్ టిష్యూ ఉంటుంది, డిస్క్ అంటారు. ఆ డిస్క్ బయటకు వచ్చి నరం నొత్తేస్తుందా అని చూస్తారు. ఓకే సార్. అది అంత ఎక్కువగా లేదు, బట్ ఎక్స్రేలో అంత డీజనరేషన్ లేదు, అయినా పెయిన్ ఉంది అంటే ఇంకా ఎలా తెలుసుకోవాలి, ఏం తెలుసుకోవాలి అంటే సో డెఫినెట్లీ కొన్ని డివైజెస్ ఉన్నాయండి. అది ఏం చేస్తుంది అంటే మన జాయింట్ ఒక మూమెంట్, జాయింట్ అంటే ఈ పర్టికులర్ సి స్పైన్ అంటారు, లంబార్ స్పైన్ అంటారు, ఒక్కొక్క వర్టిబ్రేరీ ఒక్కొక్క జాయింటే ఉంటుంది అది. సో ఆ మూమెంట్ ఏమైనా రిస్ట్రిక్ట్ అవుతుందా, లేకపోతే అక్కడ దాని చుట్టూ ఉన్న మజిల్స్, స్పెషల్లీ మనం సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఈ జాయింట్ ఉందండి, ఇలా అనాలి అంటే ఈ బైసిప్స్ మజిల్ పని చేస్తేనే ఇది అవుతుంది. అలాగే మెడ కూడా ఇలా వెనక్కి వెళ్ళాలి అంటే అక్కడున్న వెనకాల మజిల్ మనల్ని ఆ మూమెంట్ యాక్టివేషన్ అయితేనే వెళ్తుంది. సేమ్ ఈ మూమెంట్కైనా లేకపోతే ఈ మూమెంట్కైనా. సో ఆల్ దీస్ మూమెంట్స్ విల్ హ్యావ్ సమ్ మజిల్స్. సో ఆ పర్టికులర్ మజిల్స్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు కదా. బోన్లో ఎట్లా ప్రాబ్లం ఉందో, డిస్క్లో ఎలా ప్రాబ్లం ఉందో ఆ మజిల్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు కదా. ఆ మజిల్ ప్రాబ్లమ్నే ఎక్కువగా మనం ఇన్ఫ్యాక్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకున్న సాఫ్ట్వేర్ వాళ్ళు 8 గంటలు కూర్చుంటారు, మెయిన్ ఎఫెక్ట్ అయితే ఫస్ట్ మజిలే. ఆ మజిల్నే ఫస్ట్ చెక్ చేయాలి. బట్ మన దగ్గర ఏం అంత అడ్వాన్స్మెంట్ లేకుండే కాబట్టి మేబీ ఎక్కువ మంది సింపుల్ మజిల్ టెస్ట్ చేసేసి ఓకే మజిల్ బాగానే ఉందని చెప్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న న్యూ టెక్నాలజీ ఎట్లా ఉందంటే ఒకటేమో ఫస్ట్ ఆ పర్టికులర్ జాయింట్ మూమెంట్ ఎలా ఉందని చెక్ చేస్తారు, తర్వాత మజిల్ ఒక స్ట్రెంగ్త్ చెక్ చేస్తారు. ఇప్పుడు మజిల్ ఒక స్ట్రెంగ్త్ ఎక్కడ జనరల్గా చేస్తారంటే అథ్లీట్స్లో ఎప్పుడైతే ప్లేయర్స్ని క్లబ్స్ కొంటారో లేకపోతే టీమ్స్ వాళ్ళ ఇంజరీ స్టేటస్ ఎలా ఉందో చూడడానికి చేసినప్పుడు మజిల్ స్ట్రెంగ్త్ చెక్ చేస్తారు. యూజువల్లీ మజిల్ స్ట్రెంగ్త్ చెక్ చేయడం నీ జాయింట్లో, షోల్డర్ జాయింట్లో చాలా కామన్. ఇప్పుడు ఏంటంటే మనం స్పైన్లో కూడా అట్లా మజిల్ స్ట్రెంగ్త్ చెక్ చేస్తున్నాం.